హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నైట్ అయితే వర్షం పడిందండి. ఇంకా అక్కడ అంతా వాటర్గా ఉంది, అందుకని మొత్తం అయితే తుడిచేస్తున్నాను. యాక్చువల్గా అక్కడ వాటర్ ఉండేది చాలా క్లీన్గా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ అయితే కసు ఊడ్చి తర్వాత నేనైతే తుడుస్తాను. కానీ అక్కడ అంతా వాటర్ ఉందని చెప్పేసి నీట్గా తుడుస్తున్నానండి. ఇంకా నీట్గా తుడిచిన తర్వాత ఇంకా మొత్తం అయితే ఇంకా ఆరిపోయిన తర్వాత ఒక 3 మినిట్స్ అయితే అలానే ఉంచానండి. ఇంకా అలా ఉంచిన తర్వాత ఇంకా ఆరిపోతుంది కదా అని చెప్పేసి నేను అలా ఉంచాను. ఇంకా అంత లోపలే నేను ఇంకా ఇల్లు ఊడుద్దాం, కసు ఊడుద్దాం, అదే అక్కడ ఊడుద్దామని చెప్పేసి చీపురు అయితే తెచ్చుకున్నానండి. ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. అంటే కింద వేరే అక్క వాళ్ళు ఉంటారు, పైన వచ్చేసి నేనేనండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఫస్ట్ ఇక్కడ క్లీన్ చేసి మొత్తం అయిపోయిన తర్వాతనే ఇంకా నేను పనులు చేసుకుంటానన్నమాట. ఫస్ట్ ఇంక ఇంటి ముందు క్లీన్ చేసుకోకపోతే అసలు బాగుండదు కదండి, మనకు కూడా అది మంచిది కాదు అని చెప్పేసి ఇంకా మొత్తం నీట్గా అయితే కసి ఊడ్చేసానండి. ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళాను. ఆల్రెడీ ఇంకా నేనైతే టీ పెట్టాను. ఇంకా టీ పెట్టుంటే ఇంకా వేడిగా ఉంటే ఇంకా గ్లాస్ తీసుకొని పోసుకుందాంలే అని చెప్పేసి అయితే నేనైతే టీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా నాకైతే కొంచెం ఒలిగిపోయిందండి టీ. ఇంకా మనం ఏదో ఆలోచిస్తూ పని చేస్తే మాత్రం ఖచ్చితంగా అలానే జరుగుతుంది అని చెప్పేసి నేను ఇంకా చేశాను. ఇంకా అంత లోపల మా పాప మమ్మీ నాకు వాష్రూమ్ వస్తుందని చెప్పింది. ఇంకా మార్నింగే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి అంతా చేసి ఇంకా వాష్రూమ్ అయితే చేస్తాం, వాష్రూమ్కి వెళ్ళాలి. మమ్మీ నాకు వాష్రూమ్ అయితే వస్తుంది మమ్మీ అంటే ఇంకా వెళ్ళి మొత్తం అయితే క్లీన్ చేయించానండి. ఇంకా తను కూర్చుంది. తను 4th స్టాండర్డ్, తను నర్సరీ అనమాట. ఇంకేదైనా మమ్మీ నేను స్కూల్లో కూర్చోను, నేను ఇంట్లోనే కూర్చుంటుంది అని చెప్తుంది. మమ్మీ నేను హోంవర్క్ రాశాను, టీచర్కి అయితే ఏం చెప్పొద్దు మమ్మీ, నేను క్లాస్లో మొత్తం రాశాను అని మొత్తం చెప్తుంది. తను కూర్చొని వెళ్ళేటప్పుడు కూడా నన్నే వచ్చి పిలుచుకొని వెళ్ళిందండి. ఇంకా అంత లోపల ఇంకా నేను ఏం చేశానంటే కొంచెం హాల్లో మంచం, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారని చెప్పి నేను మంచం అట్లా ఉయ్యాలుగుతారని చెప్పి ఇంకా టీ తాగుతూ ప్రశాంతంగా ఉన్నాను. చల్లగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలకి వెళ్ళొచ్చిన తర్వాత మార్నింగ్ తాగిస్తానండి. ఇంకా అంత లోపల పాప ఇంకా కింద పడుకోవద్దు నాన్న పైకి రా అని చెప్తే పైకి వచ్చిందండి. ఆమెకి ఏంటంటే లేవగానే నేను ఆమె పక్కన కూర్చోవాలి ఖచ్చితంగా. అయితే ఆమె ఇంకా లేదు, ఇంకా మమ్మీ నా పక్కనే కూర్చో, ఎత్తుకో మమ్మీ అని మాత్రం చెప్తానే ఉంటుంది అనమాట. అసలు యాక్చువల్గా ఆమె లేవగానే ఇంకా నాకైతే అండి కిటికీలు వెంటిలేషన్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకి హెల్త్ విషయంలో కానీ మా వారైతే అన్నీ ఇంకా అందుకని చెప్పేసి మొత్తము హెల్త్ విషయంలో ఇంకా వెంటిలేషన్ ఆ కిటికీ మొత్తం నాకైతే మేము పాతగా ఉన్న ఇంట్లో వెంటిలేషన్ ఉండేది కానీ అంత కిచెన్లో కూడా వెంటిలేషన్ ఉండేది కాదు. ఇక్కడ మేము పాత ఇల్లు వేరండి, ఇక్కడ తీసుకున్నాము. ఇంకా నేను నైట్ ఇప్పుడు తెరిచానంటే ఈవినింగ్ 5:30-6 వరకు అలానే ఉంచుతానేమో. అందుకని ఎందుకంటే మనకి చాలా అంటే లోపల వెదర్ కానివ్వండి మనకి బాగా ఉంటుందని అనమాట. మా పాప అయితే లేచింది కానీ వాడు అస్సలు లేవడండి. అందుకే అది ఎత్తుకొచ్చేస్తున్న టైం అయిపోతుంది. 8:40 కల్లా స్కూల్లో ఉండకపోతే గేట్ వేసేస్తారండి. ఇంకా అందుకని వాళ్ళని లేపాను. వాళ్ళు లేచిన తర్వాత ఇంకా ఆ బెడ్షీట్స్ అన్నీ మడతేసాను. పిల్లలైతే ఇంకా వేడి నీళ్ళు పెట్టానండి స్నానం. ఇంకా అంత లోపల వాడు వాష్రూమ్కి వెళ్తాడేమో అనుకున్నాను, వెళ్ళలేదు. ఇంకా అంత లోపల నేను ఊరికి అలా చదువుతున్నా, ఇంకా పడుకున్న బెడ్ అలానే ఉండకూడదు కదా అని చెప్పేసి ఇంకా పాప అయితే ఇంకా నేను ఎక్కడుంటే ఆమె అక్కడ ఉండాల్సిందే. ఎంతైనా చిన్నపిల్లలు కదండి, ఇంకా వాళ్ళు మనం లేకుంటే అస్సలు ఉండలేరు అనమాట. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది నా రొటీన్ అనేది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పాప కూడా అలానే ఉందన్నమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళ యూనిఫామ్స్ ఉంటాయి. నేను ఖచ్చితంగా యూనిఫామ్స్ రాగానే 2 డేస్కి ఒకసారి వాష్ చేస్తానండి. డైలీ కూడా వాష్ చేయవచ్చు, కానీ వాళ్ళు యూనిఫామ్ బాగుంటే వాష్ చేయను, బాగుండకుంటే ఖచ్చితంగా వాష్ చేస్తాను. నిన్న అవి బట్టలండి, అవి ఇంకా నేను మొత్తం ఇంకా ఆయన టై కానీ బెల్ట్లు కానీ అన్నీ ఒక చోటే తీసి పెట్టుకుంటాను. ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ లేచి అవన్నీ చేసుకొని మనకు అదంతా రిస్క్ కాకుండా ఉండడం కోసం అని చెప్పి వాడు చూడండి బ్రష్ మంచం మీద ఎక్కి కూర్చొని తోముతుంది. ఎన్నిసార్లు చెప్పానో అలా చేయొద్దు నాన్న, నువ్వు రానన్న వాష్ ఉంటే ఎంత ఒళ్ళు బద్ధకమో మా పెద్దోడికి అయితే. ఇంకా టీవీ చూస్తూ ఆయన బ్రష్ చేస్తున్నానండి. మీ
ఇంట్లో మీ పిల్లలు కూడా అంతేనా అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మొత్తం అయితే ఇంకా కొబ్బరి నూనె పెట్టి ఆయిల్ పెట్టి స్నానం చేపిద్దాంలే అని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నానండి. స్కూల్కి అయితే 8:30 ఈరోజు 8:40 నిన్న కూడా లేట్ అయింది ఇంకా అని చెప్పేసి ఇంకా అంతలోపలే పాపకు కూడా తలకి నూనె పెట్టేశానండి. మా పాప ఏమో మమ్మీ నాకు ఎప్పుడు పిలికేస్తావు, నాకు జుట్టే మమ్మీ, నాకు జుట్టే మమ్మీ అని అంటుంది. సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు రెడీ అయిపోయారు, పాప కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా త్వరగా లేచి ఇంకా టైకి స్నానం చేశారు ప్రశాంతంగా. ఇంకా టై బెల్ట్ పెట్టుకుంటే పిల్లలు ఇంకా చక్కగా, మా పాప నర్సరీ చదువుతుందని తన పేరు అన్విత ప్రియదర్శిని, ముద్దు పేరు అయితే నైసియనండి. మమ్మీ నాకు బిస్కెట్ తీసుకురా, నాకు చాక్లెట్ ఇప్పించుకురా, నేను అల్లరి చేశానని టీచర్కి చెప్పొద్దు అని మాత్రం అన్నీ తను చెప్తానే ఉంటుందండి. ఇంకా అలా ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా రెడీ చేసిన తర్వాత ఇంకా ఆట ఆడుతూనే ఉంటుంది. ఇంకా అట్లా నా డైలీ రొటీన్ అనేది సాగుతూ ఉంటుందండి. ఇంకా మా పాప ఏమో ఇంకా మమ్మీ నాకు అది, మా ఆఫ్టర్నూన్ తెచ్చేసరికి అది మమ్మీ ఇది మమ్మీ అంటుంది. ఇంకా నెక్స్ట్ బాబు అండి, బాబు కూడా ఫ్రెష్గా స్నానం చేశారు, డ్రెస్ చేసేసాను, టై బెల్ట్ పెడుతున్నాను అనమాట. బాబు కూడా LKG చదువుతున్నాడండి, తన పేరు ఆర్యన్ ప్రీత, ముద్దుగా మింటూ అని పిలుస్తాము. ఇంకా అలా ఇంకా డైలీగా రొటీన్ అనేది సాగుతుంటూ ఉంటుందన్నమాట. ఇంకా చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపల ఇంకా ఆయనకి ముఖం అంతా తుడిచాను. ఇంకా పిల్లలు ఇద్దరు కూడా రెడీ అయిపోయారండి. ఇంకా తలలు దువ్వలేదు, తినిపిచ్చి తలలు దువ్వుతాం, అప్పుడు నీట్గా ఫ్రెష్గా. ఆయన టైం అయిపోతుంటే అప్పుడు స్లేట్ తీసి నేను రాస్తానని చెప్పి ABCDలు రాస్తున్నాడు. రానా ఫస్ట్ నువ్వు తిందురా అంటే అట్లా కాదు, ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మమ్మీ నాకు చట్నీ పెట్టొద్దు, నాకు ఒట్టి ఈరోజు పులగం చట్నీ అయితే చేశాను, పులగమే పెట్టు మమ్మీ అని చెప్పి తను అదే అడుగుతుంది. తనైతే ఇంకా అదే అడుగుతుందండి. సరేలే అని చెప్పేసి ఇంకా అట్లా టీవీ చూస్తూ నాకు ఆ టీవీ వద్దు, నాకు ఖుషి టీవీ డోరా బుజ్జి పెట్టు అని అంటుంది. సరే నాన్న టైం అవుతుంది తిను అని చెప్పేసి ఇంకా ఆమెకైతే ఫుడ్ అనేది పెడుతున్నానండి. ఇంకా బాబు ఏమో రానన్న తిందు అంటే ABCDలు రాస్తున్నాడు, వేడిగా చేశాను. ఆమెకి ఎంత ఇష్టమో చాలా అంటే మరీ మెత్తగా కాకుండా, మరి అంటే పొల్లులు కాకుండా చాలా మెత్తగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. సో అలా మా డైలీ రొటీన్ లాగు అండి. నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మరిన్ని కొత్తగా చేస్తాను. ఇంకా అలాగే ఇంకా బాబు కూడా తినలేదండి. ఇంకా పాప ఏమో ఇంకా నాకు ఇంకా కావాలి మమ్మీ, నేను ఇంకా తింటాను అంటే వాడు ఇంక ఇప్పుడు వచ్చి కూర్చున్నాడండి. వాడికి కూడా చాలా ఇష్టము, తిను నాన్న అంటే తినడు, ఆయనకి కొంచెము గోము ఎక్కువ చేస్తున్నాడు అనమాట. ఇంకా బాగా ఆఫ్టర్నూన్ పొద్దున్న సరిగా తినకుంటే ఆఫ్టర్నూన్ బాగా తింటాడు, ఆఫ్టర్నూన్ సరిగా పొద్దున్న తింటే సరిగా ఆఫ్టర్నూన్ ఇంకా పిల్లలు ఏదో ఒక పూట స్కిప్ అనేది ఖచ్చితంగా చేస్తాడు. ఇంకా అందుకని చెప్పి నాకు చట్నీ కలిపాను.